నరులను సృజించెను, దేవుని స్వరూపమందు వారిని సృజించెను, స్త్రీగాను పురుషునిగాను వారిని సృజించెను. దేవుడు వారిని ఆశీర్వదించి ఫలించెను. దేవుడు వారిని ఆశీర్వదించి దీవించెను. ఎట్లనగా, మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిర్మించి దానిని లోపర్చుకొనుడి. చాలండి. మరి చదవబడిన దేవుని వాక్యాన్ని మనం గమనించినట్లయితే, విడివిడిగా ఉన్నవారు వివాహము ద్వారా భార్యాభర్తలుగా దేవుని సంకల్పం చొప్పున ముడివేయబడి ముందుకు కొనసాగుతూ ఉన్నప్పుడు దేవుని ఉద్దేశం ఏం చెప్తుందంటే, ఆదికాండము 2వ అధ్యాయము 24వ వచనంలో, కాబట్టి పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను హద్దుకొనును, వారు ఏక శరీరమయ్యుందురు. దేవుని యొక్క వాక్యము తెలియజేస్తూ ఉన్నటువంటి మాటలు, వివాహము కాకముందు పురుషుడు స్త్రీ వారిరువురు కూడా విడివిడిగా ఉంటారు. వారి వారి తల్లిదండ్రుల ఎదుట వారి యొక్క భవిష్యత్తు ప్రణాళిక కొరకు ప్రార్థన చేసుకుంటూ ఎదురు చూస్తూ ఉంటారు. ఇస్సాకు కూడా యవన ప్రాయములకు వచ్చిన తర్వాత తన భవిష్యత్తు కొరకు, తన కొరకు దేవుడు అందించబోతున్న సాటి అయిన సహకారి కొరకు యవన ప్రాయములో కూడా పొలంలోనికి వెళ్ళి దేవుని ధ్యానిస్తూ దేవుని సహాయము ద్వారా తనకు సహకారిని దేవుడే అందించాలని ప్రార్థన చేస్తూ ఉండగా, ఎలియేజరు ప్రార్థన, ఆయన ప్రయత్నం గొప్పగా ఆశీర్వదించబడింది. మరి అబ్రహాము కుమారుడైన ఇస్సాకు యొద్దకు రిబ్కాను దేవుడు నడిపించి అద్భుతమైన దేవుని ప్రణాళికను నెరవేరుస్తూ వచ్చాడు. అలాగే దేవుని సంకల్పం ద్వారా విడివిడిగా ఉన్నవారు భార్యాభర్తలుగా ఏకశరీరులై ఉన్న తర్వాత వారిరువురు కూడా ఒకరి మనస్సును ఒకరు గుర్తించి, ఇరువురి యొక్క అవసరతలు గుర్తించి, ఒకరినొకరు అర్థం చేసుకొని, దేవుడిచ్చినటువంటి ప్రేమ ఆప్యాయతలను ఒకరికొకరు పంచుకొని, దేవుని సన్నిధిలో ప్రార్థనాపూర్వకంగా అడుగులు ముందుకు వేస్తూ, దేవుడు వారి కొరకు సిద్ధపరిచినటువంటి పనులలో ముందుకు కొనసాగుతూ, ఎఫెసీయులకు రాసిన పత్రికలో దేవుడు నెరవేర్చినటువంటి వాగ్దానాన్ని కాపాడుకుని వారై ఉండాలని దేవుని వాక్యం స్పష్టంగా తెలియజేస్తూ ఉంది. ఎఫెసీ గ్రంథకర్త ఏం తెలియజేస్తున్నాడు? పురుషులారా మీ భార్యలను మీరు ప్రేమించండి, మరి స్త్రీలారా మీ పురుషులకు లోబడి ఉండండి అని దేవుడిచ్చినటువంటి వాగ్దానాలను కాపాడుకుంటూ దేవుని మహాకృపలో వారి యొక్క కుటుంబ వ్యవస్థను ముందు కొనసాగించుకోవాల్సినటువంటి వారై ఉన్నారని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. ఈ వాక్యమును దేవాతి దేవుడు అద్భుతంగా మరి జాన్ విల్సన్ అలాగే సౌజన్య ప్రియబిడ్డల పట్ల దేవుడు నెరవేరుస్తూ వచ్చాడు. మరి 2023వ సంవత్సరం ఆగస్టు నెల 24వ సంవత్సరం వీరి యొక్క వివాహ కార్యక్రమం ఘనంగా జరగటానికి ప్రభు కృపనుగ్రహించి ఉన్నాడు. మరి జాన్ విల్సన్, దైంజల్ మాథ్యూ గారు అలాగే లేలా సామేల్ అక్క గారిని దేవుడు ప్రేమించి తనకిచ్చినటువంటి కుమారుడు, మరి దైవజను యొక్క కుమారుడు దేవుని యొక్క ఆజ్ఞ ప్రకారము ఆయన యందు భయభక్తులు కలిగి దేవుని చిత్తానుసారమైనటువంటి ప్రవక్తనతో ప్రార్థనాపూర్వకంగా ముందు కొనసాగటం ద్వారా ప్రభువు వారిని దీవించి, మరి తాను ప్రార్థించి ఎదురు చూస్తూ ఉన్న రీతిగా దేవుడు మరి దైవజనులు కుమార్తె అయినటువంటి మరి సౌజన్యను జాన్ విల్సన్కి దేవుడు భారీగా గత సంవత్సరం క్రితం ఇదే రోజున ఘనమైన వివాహం ద్వారా దేవుడు సౌజన్యను జాన్ విల్సన్కి అప్పగించడం జరిగింది. అద్భుతమైన వివాహం ద్వారా యేసయ్య వారి కుటుంబాన్ని ఆశీర్వదించాడు. మరలా సంవత్సరము తిరిగి వచ్చేసరికల్లా దేవాతి దేవుడు అద్భుతంగా సంవత్సరం అయిందా అన్నట్లుగా వారి యొక్క కుటుంబ దాంపత్య జీవితంలో దినాలను నెలలను ఆశీర్వాదకరంగా నడిపించిన దేవునికే మహిమ కలుగును గాక. ఈరోజు వారి యొక్క మ్యారేజ్ డే. ఇలాంటి మ్యారేజ్ డేలు ఎన్నో జరుపుకోవాలి. దేవుని కృపలో వారి యొక్క అన్యోన్యతను ఆప్యాయతను వారిరువురు కలిసి దేవుని సన్నిధిలో
భక్తి కలిగిన జీవితము, మాట కలుపుకొని దేవుని సహాయం కొరకు కనిపెట్టి ప్రార్థన చేస్తూ ఎన్నో మేలులు పొందుకోవాలని ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరట మరి ఆయన సేవకులంగా మేము ఆశిస్తూ ఉన్నాము. వివాహమై సంవత్సరం అయింది. ఈరోజు వీరి యొక్క వివాహము జరిగినటువంటి రోజు. ఇప్పటి వరకు దేవాతి దేవుడు వారి కుటుంబ అన్యోన్య జీవితంలో సహాయం చేస్తూ నడిపించిన దేవుడు ఇలాంటి మ్యారేజ్ డేలు ఎన్నో జరుపుకొని దేవుని కృపలో వర్ధిల్లాలని ప్రభుపేట తెలియజేస్తూ ఈ మాటలు ఇంతటితో ముగిస్తూ ఉన్నాను. దేవుడు ఈ మాటలు దీవించునుగాక. ఆమెన్, ఆమెన్. మరి ఈ సమయంలో దైవజనులు మాథ్యూవయ్య గారు ప్రార్థన చేసి ఈ యొక్క కార్యక్రమాన్ని ముందుకు నడిపించవలసిందిగా ప్రేమతో వారిని ఆహ్వానిస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ. మీరు నలుగురిని ప్రేమించి మీ రూపంలో తయారు చేసుకున్నందుకై ఇదిగో నా తండ్రి, మొట్టమొదటిగా నా తండ్రి నలుగురు సృష్టించిన తర్వాత అయ్యా నా తండ్రి నాయన ఆదామములు నాయన మీరు ప్రేమించి అయ్యా వారికి ఒక ఆజ్ఞ ఇచ్చినందుకై మీకు స్తోత్రము నాయన. అయ్యా వారు ఫలించి అభివృద్ధి పొందమని మీరు కోరుకున్నారు తండ్రి. అయ్యా నా తండ్రి మీ వందనాలు ప్రభువా. ఆ విధంగా నా తండ్రి రెండవ సృష్టిగా అయ్యా నోవాహు దినాల్లో కూడా నా తండ్రి మీరు ఆయన ఫలించి అభివృద్ధి పొందమని సెలవిచ్చారు ప్రభువా. అలాగే నా తండ్రి నాయన యోహాను సువార్తలో చెప్పబడినట్టుగా మీరు ఫలించి అభివృద్ధి చెందమని కొత్త నిబంధనలు కూడా చెప్పించారు నా తండ్రి. అయ్యా బట్టి మీ స్తోత్రాలు ప్రభా. బిడ్డల జీవితంలోనైనా ఒక సంవత్సరం నా తండ్రి ఆయా దయా కిరీటంగా మీరు ధరింపు చేసినందుకై మీకు వందనాలు ప్రభా. తండ్రి నా తండ్రి రెండో సంవత్సరంలో నా తండ్రి మీరు దాంపత్య జీవితంలో రెండవ సంవత్సరం అడుగు పెడుతుండగా ఆయా మీ దయా కిరీటాన్ని బిడ్డల మీద ధరింపజేసి దీవెనకరంగా ఆశ్చర్యకరంగా మార్చండి ప్రభా. ఇదివరకు మీరు అభివృద్ధి పొంది ఫలించినట్లుగా. అలాగే జాన్ విల్సన్ అనే ఆయా తండ్రి యవనస్తుడు తన భార్య పట్ల ఆయా ప్రేమలో అభివృద్ధి పొందడానికి మీరు సహాయం చేయండి తండ్రి. అలాగేనైనా ఆయా తన సౌజన్యాన్ని ఆయన తండ్రి సహోదరినైనా తన భర్తకినైనా లోబడి ఉన్నట్లుగా ఆ లోబడి దాంట్లోనైనా ఆయనతో అభివృద్ధి పొందడానికి మీరు సహాయం చేయండి ప్రభా. మీ ఇరువురి మధ్యలో మీరు మీ కుటుంబాన్ని దీవెనకరంగా మార్చండి. అలాగే తండ్రి వారికి ఇచ్చినట్టు గర్భఫలాన్ని బట్టి మేము స్థుతిస్తున్నాం ప్రభా. మరి కొద్ది రోజుల్లో తండ్రి నాయన ఆయా విడివిడిగా ఉన్నవారు జతపరిచిన వారు ఇద్దరుగా ఉన్నవారు ముగ్గురుగా ఆయా వారిని మారుస్తున్నందుకై నీకు స్తోత్రం నాయన. ఇవన్నీ కూడా నేను వాక్యానుసారంగా నీ ప్రేమలో నీ వాక్యానుసారంగా వారు అభివృద్ధి చెంది దీవెనకరంగా మార్చబడి మీ నామానికి ధని తెచ్చుకోమని మహిమ ఘనత ప్రభావములు మీ నామాన్ని బాగు తెచ్చుకుంటూ యేసు నామములో అడిగి ప్రార్థించి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. మంచిదా. ఇరువురు కొందనాలు. హ్యాపీ మ్యారేజ్ డే అమ్మా. హ్యాపీ మ్యారేజ్ డే తల్లి. ప్రైజ్ ద లార్డ్. మరి జాన్ విల్సన్ అండ్ సౌజన్య వారి ఇరు యొక్క మ్యారేజ్ డే సందర్భంగా మరి లీలా సామ్యుయల్ అక్కగారు, సౌజన్య గారు వాళ్ళ అత్తగారు వస్త్రాలు బహుకరిస్తూ ఉండగా దేవాతి దేవుడు ఆ వస్త్రాలు ఏ విధంగానైతే నూతనంగా ఉంటాయో తన జీవితం అలాగే తను కలిగి ఉన్నటువంటి నూతనమైన గర్భఫలం ఆశీర్వాదములతో వర్ధిల్లునుగాక. ఆమేన్.